కల్కి క్లైమాక్స్ ఇస్ బిగ్గర్ దాన్ బాహుబలి క్లైమాక్స్. ఓకే, ముందుగా టాలీవుడ్ సినిమా చూపిస్తానని హాలీవుడ్ సినిమా చూపించినందుకు నాగ్ అశ్విన్కి ధన్యవాదాలు. అండ్ కామెంట్స్లో ఓం రోత్ మనశ్శాంతి గురించి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం ప్లీజ్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సరే, 27th వచ్చింది. ఆత్రం ఆపుకుని ట్విట్టర్ ఓపెన్ చేయకుండా మార్నింగ్ షోకి వెళ్ళిపోదాం అనుకునే లోపు మన ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ ఒకరు ఇలా మెసేజ్ చేశారు. అక్కడ నాకు ఏది కనపడలేదు ఇది తప్ప. సరే, హ్యాంగర్ తగిలించిన షర్ట్ కాదులే, టీ షర్ట్ వేసుకుని థియేటర్కి వెళ్ళి నా సీట్ లో కూర్చున్నా. అప్పుడు అర్థమైంది నాగ్ అశ్విన్ మాస్ మర్డర్ ప్లాన్ చేశాడని. ఒకటి అమ్మ, మూవీ స్టార్ట్ అయ్యేదే మహాభారతం ఎపిసోడ్ తో స్వామి. అరే, ఊపిరి పీల్చుకోవడానికి సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా సీన్ టు సీన్ తగలబెట్టేశాడు. ఇది సినిమా కాదురా, హాలీవుడ్ అమ్మ మొగుడికి కాంపిటీషన్ వచ్చాడని ఇచ్చే వార్నింగ్. పైలట్స్ ఇచ్చి మీ థియేటర్కి ఎక్స్పీరియన్స్ పాడు చేయదలుచుకోలేదు. సో ఈ సినిమాలో కొన్ని పాయింట్స్ గురించి 100% మాట్లాడాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మహాభారతం ఎపిసోడ్. సినిమా త్రూ అవుట్ ఈ కట్ సీన్స్ వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతిసారి నాకే ఏంది, అందరికి ఒకటే ఫీలింగ్, అమ్మోర్ పోనే ఇంద్రా. నాగ్ అశ్విన్ టుక్ హిస్ ఓన్ టైమ్ టు గెట్ ఇన్ టు ద ప్లాట్. వన్స్ ఎంటర్ అయ్యాక తిరుగే లేదు. మీరు నమ్మరు, ఎగ్జాక్ట్ గా సినిమాలో ప్రభాస్ ఈ డైలాగ్ చెప్పినప్పటి నుండి కథ ఆగకుండా ముందుకెళ్తూనే ఉంటుంది. సినిమాలో మీరు అనుకోని సెలబ్రిటీస్ అందరూ క్యామియోస్ ఇచ్చారు, అది థియేటర్ లోనే చూడండి. నాకైతే సర్ప్రైజ్ అనిపించింది. నేను చెప్తున్నా, అమితాబ్ బచ్చన్ గారికి రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. జీవన్ చేశారు ఆయన. ఈ సినిమా అంతా ప్రభాస్ అండ్ అమితాబ్ గారిదే. థియేటర్కల్ ప్రింట్ సబ్మిట్ చేసే వరకు విఎఫ్ఎక్స్ అలా చేస్తూనే ఉన్నారనుకుంటా. ట్రైలర్ కి థియేటర్ ప్రింట్ కి చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ ఆ విఎఫ్ఎక్స్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్. స్టార్ వార్ టైప్ వెపన్స్ ఉన్నాయి. ఆ బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్, ఆ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, సీనరీస్, ఆ శంబాలా అండ్ కాంప్లెక్స్ మనుషులకి ఫైట్ లో బుల్లెట్ కలర్స్, అసలు ఒక్కటేంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా చెప్తాను. ఈవెన్ ప్రాప్స్ కూడా మామూలుగా లేవు. ఎక్కడా కూడా నాకైతే నార్మల్ గా కనిపించలేదు. నిజంగా ఫ్యూచరిస్టిక్ గన్స్ లాగా భలే ఉన్నాయి. ప్రభాస్ అయితే సలార్ కంటే దీంట్లో చాలా మంచిగా కనిపించారు. అండ్ బాడీ సూట్ అయితే ఆక్వామ్యాన్ కంటే మనోడికే బాగా సూట్ అయింది. కమల్ సార్ రోల్ చిన్నదైనా మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్. మోస్ట్లీ కల్కి 2 లో ఫుల్ లెంత్ ఉంటది. దీపిక డైలాగ్స్ తక్కువ, యాక్టింగ్ ఎక్కువ. చాలా బాగా యాక్ట్ చేశారు. బ్రహ్మానందం గారు అయితే 5 minutes స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న వింటేజ్ బ్రహ్మి డైలాగులు గుర్తింపించారు. మ్యూజిక్ ఓకే, అండ్ డెఫినెట్లీ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. నాకు తెలిసి ఈ సినిమా కీరవాణి గారికి టైలర్ మేడ్, బట్ ఓకే. సంతోష్ నారాయణ కూడా బాగానే మేనేజ్ చేశాడు. ఎస్పెషల్లీ కల్కి థీమ్ చాలా బాగుంది. అండ్ ఫైనలీ దీంట్లో కొన్ని మహాభారతం క్యారెక్టర్స్ కనిపిస్తారు. చొక్కాలు చింపేసుకొని థియేటర్స్ లో, చింపేసుకోవడం కాదు, మీరు చింపేసుకోకపోతే పక్కనోడు చింపేస్తాడు. ఆ హైలో నాగ్ అశ్విన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సింపుల్ గా చెప్పాలంటే నాగ్ అశ్విన్ మరో రాజమౌళి కాదు, హీఈస్ ద ఫస్ట్ నాగ్ అశ్విన్. ముందెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోండి. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చెప్తున్నా, సెకండ్ హాఫ్ ఈస్ 10 times greater than ఫస్ట్ హాఫ్. అందులోనూ క్లైమాక్స్ ఇస్ 100 times greater than ది ఎంటైర్ ఫిలిం. అండ్ వీడియో ఇంత దాకా చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీరు సినిమా చూస్తుంటే మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ సినిమా అండ్ సిరీస్ కి సంబంధించి క్వాలిటీ కంటెంట్ వస్తూనే ఉంటుంది. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.